ఎవ్రీవన్, ఈరోజు అయితే కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. హెల్దీ వేలో రాగి పిండితో నేను తప్లింటి అయితే ప్రిపేర్ చేశాను. రాగి పిండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్, దాంట్లో ఇంకా హెల్దీగా కావాలనేసి వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్ యాడ్ చేశాను. ఈరోజు అయితే ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నా. పిల్లలు కొంచెం క్రంచీగా కావాలంటే డీప్ ఫ్రై చేశాను. మామూలుగా అయితే మీరు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. మీరు రోటీ ఎలా కాల్చుకుంటారో, జొన్న రోటీ అలాగా చేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలని పిల్లలు అడుగుతుండే నేను ఇలాగా కాల్చాను. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. దానికి ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి ఎలానో చెప్తాను. రాగి పిండి, 1 గ్లాస్ రాగి పిండికి కొంచెం బియ్యం పిండి వేసానండి. ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. అలాగే వచ్చేసి దీంట్లో క్యాబేజీ కూడా యాడ్ చేశాను. ఆనియన్, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, కొంచెం జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, వాము, పల్లీలు ఉంటాయి కదండి, పచ్చి పల్లీలును పౌడర్ చేసి, కచ్చాపచ్చగా పౌడర్ చేసి యాడ్ చేసి వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. వీటిని ఇంకా చిన్న చిన్న రోటీలాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, మనము పెన్నం పైన కూడా కాల్చుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటాయి. నేను ఏమంటే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేశాను, కొంచెం క్రంచీగా ఉంటుంది అని బియ్యం పిండి యాడ్ చేశాను. లేదంటే మీరు ఇంకా కావాలంటే జొన్న పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఇప్పుడు మల్టీగ్రెయిన్ లాగా చేసుకుంటున్నారు కదా, మల్టీగ్రెయిన్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. బాగుంటాయండి, క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి. పిల్లలకి పొద్దున్నే మనం రైతాతో ఇచ్చామంటే పిల్లలు రైతాతో ఇష్టంగా తింటారు. కర్రీస్ కూడా అవసరం లేదు, పిల్లలైనా పెద్దలైనా బాగా తింటారండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందేమో అని ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆయిల్ కూడా ఏం పట్టుకోదండి. చూసారు కదా, ఇక్కడ చూసారా ఆయిల్ కూడా ఎంత లైట్గా ఉంటుందో అలా ఆయిల్ కూడా ఉండదు. క్యాబేజీ వేస్తున్నాను. వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని, కొంచెం హెల్తీగా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ everyone. Thank you so much.